నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఈ రాత్రి ప్రభువు మాట్లాడారు. 15వ అధ్యాయము 7వ వాక్యం. 15వ అధ్యాయము 7వ వాక్యం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగు, అది మీకు అనుగ్రహింపబడును. ప్రభు ఈ వాక్యం దీవించునుగా. మీకేది ఇష్టమో, మీకేది ఇష్టమో అడగండి. ఎవడైనా నా యందు నిలిచి ఉండకపోతే, నిలిచి ఉండని ఎడల బయట పారవేయబడి ఎండిపోతున్నాడు. ఎండిపోయిన దాన్ని, ఎండిపోయిన తీగలన్నిటినీ మనుషులు పోగేసుకుంటున్నారు. మనుషులు వాటిని పోగేసి అగ్నిలో పారవేస్తున్నారు. మనుషులేమో అట్టి వాటన్నిటినీ పోగేస్తారు. స్తోత్రం చెప్పండి. మనం ఎవరిని పోగేస్తున్నాం? స్తోత్రం చెప్పండి. ఆత్మీయమైతే మనము కొన్ని పోగేస్తాం. సరే, అది కాదు. ఎండిపోయిన తీగలు ద్రాక్షవల్లి యేసు ప్రభువారు. ఇది నిలిచి ఉండని తీగ. ఈ తీగ బయట పారవేయబడుతుంది, ఎండిపోతుంది. ఈ తీగలన్నిటినీ మనుషులు వాటిని పోగు చేసి అగ్ని చేత కాల్చివేస్తున్నారు, అగ్నిలో పారవేస్తున్నారు. అవి కాలిపోవు. బయట పారవేసే తీగలు ప్రభువులోనే ఉంటాం. నిలిచి ఉండల, అంతే జరిగింది. నిలిచి ఉండపోయేపాటికి బయట పారవేయబడ్డాం. బయట పారేసిన తీగలన్నిటికీ మనుషులు పోగేస్తారు. మావో మనుషులే. కాకపోతే ఈ రాత్రి ద్రాక్షావళిలో ఉన్న తీగలుగా ఉండాలి. హల్లెలూయా. ద్రాక్షావళిలో ఉన్న తీగలుగా ఉండాలి. అప్పుడు బహుగా ఫలిస్తాం. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. లేదు, ప్రభువులో నిలిచి ఉండట్లా, ఇక ఆ తీగ బయట పారవేయబడుతుంది. పారవేయబడిన తీగ, ఏ తీగ అయితే బయట పారవేస్తుంది, ఎన్ని తీగలు ఉన్నాయో, ఎంతమంది ఉన్నామో, బయట పారవేసిన తీగలు ద్రాక్షావళిలో పెనవేసుకుని ద్రాక్షావళిలో ఉండి ఎదగడలేదు, ఫలించట్లేదు, బయట పారవేసేసి. ఈ రాత్రి 7వ వాక్యం చూడండి, 15వ అధ్యాయం. నా యందు మీరును మీ యందు నా మాటలు. హల్లెలూయా. బయట పారవేయబడ్డాం. కొన్ని పనికిరాని తీగలు బయట పారవేయబడ్డాయి. వాటిని మనుషులు పోగేసుకున్నారు. ఏది ఇతడు? ఆత్మీయుడే, రక్షించబడిన వాడే. కానీ యేసు ప్రభువులో ఫలించట్లా, యేసు ప్రభువులో ఫలాలు లేవు. ఈ తీగనే ఎండిపోయిన తీగ అన్నమాట. ఎండిపోయిన అనుభవం ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఎండిపోయిన తీగలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనుషులు అగ్ని పోగేసి అగ్ని చేత కాల్చేసేస్తారు, మనుషులు కాల్చేస్తారు. అందుకే నా యందు మీరును మీ యందు నా మాటలు. హల్లెలూయా. ప్రభువు మాటలు
బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం తీద్దాం. 6వ అధ్యాయము 6వ అధ్యాయము 68. సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. హల్లెలూయా. నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉన్నాయి. ఈ రాత్రి దేవుని మాటలు, ప్రభువు మాటలు, నా యందు మీరును, ప్రభువునందు ఈ ద్రాక్షవల్లి తీగ ఉంటుంది. ఇతని దగ్గర ఏముండాలి? దేవుని మాట. నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదు. అగ్ని కాలుస్తుంది, బండలు సైతం బద్దలు చేస్తుంది. నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఏం చూసాం? చాలా మంది వెంబడిస్తున్నాం, యేసు ప్రభువులో నిత్య జీవం కనపడలా. అదేగా నిత్య జీవం మాటలు మన దగ్గర లేదు. వ్యర్థమైన మాటలు, మోసమైన మాటలు. లోపల ఏం నిలిచి ఉన్నాయి? ఏ మాట నిలిచి ఉంది? మనం ప్రభువు యందే నిలిచి ఉన్నామా? నిలిచి ఉంటే నా మాటలు నీ యందు నిలిచి ఉండిన ఎడల, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. లూకాసు వార్త 4వ అధ్యాయం ఒకసారి తీయండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వాక్యం నేను చదువుతున్నా. అప్పుడు అందరూ ఆయన గూర్చి ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు, ప్రభు దగ్గర ఏమున్నాయి? నిత్య జీవపు మాటలు, దయగల మాటలు. ఇక్కడ ఏం నిలిచి ఉండాలి? ప్రభువు దగ్గర నువ్వు నిలిచి ఉన్నావా? ప్రభువును నిలిచి ఉన్నావా? మీరు నా యందును, బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 15:7, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ప్రభు మాటలో దయ ఉంది, ప్రభు మాటలో నిత్య జీవం ఉంది. ఈ మాటలు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఈ పోకూడదు. పోయినయా ఎండిపోయిన అనుభవే. దేవుని మాట ఎంత క్రియ చేస్తుందంటే, యెహెజ్కేలు అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, యెహెజ్కేలు గ్రంథం చూస్తున్నప్పుడు, ఎండిపోయిన ఎముకలు అక్కడ లోయలు, ఎండిపోయిన ఎముకలు 37వ అధ్యాయంలో యెహోవా హస్తము అతని మీదకి వచ్చింది, యెహెజ్కేలు మీదకి. అతడు ఆత్మవశుడై ఉన్నాడు. అప్పుడు యెహోవా అతని తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలు దింపాడు. జాగ్రత్తగా ఆలకిస్తే, ఎండిపోయిన ఎముకలు. ఇతడు ఆత్మవశుడై ఉన్నాడు. యెహోవా హస్తము నా మీదకొచ్చింది, ఆత్మవశుడై ఉన్నాడు. యెహోవా నన్ను తోడుకొనిపోయాడు. ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలు దిద్దాడు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలు కనబడింది. అవి కేవలము ఎండిపోయినాయి. బయట పారవేయబడిన తీగ ఎండిపోయింది. ఎండిపోయిన తీగలన్నిటినీ మనుషులు పోగు చేసుకుంటున్నారు. పోగు చేసుకుని అగ్ని చేత రాచబెడుతున్నారు, కాల్చివేస్తున్నారు. మనుషులు కాల్చివేస్తున్నారు.
నా ప్రియ సహోదరులారా, మనుషులు కాల్చివేస్తారు, మనుషులే కాల్చివేస్తారు, ఇంకెవరు అక్కర్లా. మనుషులు పెట్టే శోధన శ్రమలో ఏమవుద్ది? తీగ కాలిపోద్దిగా. ఆధ్యాత్మిక జీవితం, విశ్వాస జీవితం కాలిపోద్ది. కానీ ఆత్మవశులై ఉన్నామా? అందుకే మీరు నా యందు, నేను మీ యందు ఉన్నప్పుడు నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. దేవుని మాట దయగల మాటలు, జీవపు మాటలు, బాగు చేసే మాటలు, నిత్య జీవం కలిగిన మాటలు, నీతి గల మాటలు, యథార్థమైన మాటలు, దేవుని మాటలు ఎవరి హృదయంలో అయితే ఉంటున్నాయో, ఎవరి హృదయం దేవుని మాటలు దాచుకుంటున్నాడు, ఎవరి హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాడు, ఎవరిని బట్టి దేవుని వెంబడిస్తున్నాం? నీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అంటే నిలిచి ఉంటే ఆత్మవశుడే ఉన్నాడు యేసుకేలి. ఎండిపోయిన ఎముకలకి తీసుకెళ్ళాడు. ఆ ఎముకలు అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. 37వ అధ్యాయం యేసుకేలు గ్రంథం చూస్తున్నప్పుడు ఎముకల అనేకములు ఆ లోయలో కనబడిన, కేవలం ఎండిపోయినవి. 2వ వాక్యం, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను. ఆమేన్, ఆమేన్. ఎండిపోయిన ఎముకలైతే మామూలుగా అయితే మనం ఏమంటాం? ఆత్మ లేదండి, ఆత్మ లేదు. మనకు ఆత్మీయత, ఆత్మ సంబంధం ఏది? ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ లేదు, శరీరంగా వచ్చాం. మనుషులు పోగేసి చెత్త అయితే కాలిపోద్ది. ఇప్పుడు ఆత్మ లేదు, ఎండిపోయింది ఏమంటాం? ఎండిపోతే అయ్యా ఎండిపోయింది, ఇది మళ్ళీ బతుకుద్దా? బతకదు. ఎండిపోయిన దాన్ని ఇది బతుకుద్దా అన్నాం అనుకోండి, నాలో ఆత్మ లేదు. మాట్లాడుతున్నవాడు సజీవుడు, ఆమేన్. మాట్లాడుతున్నా ప్రభువు మాట్లాడుతున్నారు, కానీ నాలో ఆత్మ లేదు. అర్థం చేసుకోవాలి. ప్రభువు మాట్లాడుతున్నారు, అతనితో ఆత్మ లేదు. ఆత్మవశుడు అయితే యెహోవా హస్తం అతని మీద ఉంటే, యెహోవా అతన్ని తోడుకొని వెళితే, యెహోవా నడిపింపులోనికి వస్తే, ప్రభువు నడిపింపు, నీ దేవుని నడిపింపులోకి వస్తే, నీ దేవుడు నడిపిస్తా ఉంటే అప్పుడు అంటావు ఎండిపోయిన ఎముకలైతే అసలు నడిపించేవాడు ఆయన. నడిపిస్తున్నాడు. ఎండిన ఎముకలైనా, ఎడారి భూములైనా, జలములోనైనా, ఇంకా ఏటి మధ్యలోకి వెళ్తున్నా, ఎటుగుండా వెళ్ళబడుతున్నా, అగ్నిగుండంలోకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా సరే, ఎటు వెళ్ళినా సరే నడిపించేది ఎవరో మనకు తెలిస్తే, నడిపించే దేవుని మాట, జీవం మాట మన లోపల ఉంటే, నడిపించే దేవుని మాటే నీ నోట పలుకుతూ ఉంటే నీవంటావు, ప్రభువా యెహోవా అది నీకే తెలియను. అర్థమైందా? ఆత్మ లేదనుకోండి, ఆత్మ నడిపింపు లేదనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఎండిపోయిన ఎముకలు అటు ఇటు కలుగుతుంది. ఆత్మ లేదుగా, ఎండిన ఎముకల. ఈ దర్శనం కరెక్ట్ కాదు. మనం వెంటనే మార్చేసుకుంటాం, మెనువు మార్చేసుకుంటాం. ఏంటో పిచ్చుకోవాలనుకుంటా. అట్లా చెప్తారండి వాళ్ళు, అలాగే చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఆ బోధ కరెక్ట్ కాదు, ఆ సువార్త కరెక్ట్ కాదు. అసలు వాళ్ళకి బోధించడమే తెలియదు. ఎండిన ఎముకలు ఏమన్నా బాగుపడతాయా? ఎండిన ఎముకలు ఏమన్నా అవుతాయా? ఈ రాత్రైనా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం చేతనైతే, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే, నా యందు మీరు ఉన్నాము. ఇప్పుడు మనలో ఉండవలసింది దేవుని మాట. ఈ మాట కనకుండా ఆత్మవశులు అవుతాం, ఆత్మతో నింపుతారు. అప్పుడంట ఎండిన ఎముకలను తీసుకెళ్తే, ఆ లోయలను తీసుకెళ్తే, ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతుంటే, ప్రభువా యెహోవా అది నీకే తెలియను. 4వ వాక్యంలో ఆమె ప్రవచనం ఎవరు ఎత్తేది? స్తోత్రం చెప్పండి. ప్రవచనం ఎత్తేది ఎవరు?
అందుకే ప్రవచన కృపను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రవచించుటను ఆత్మ కృపావరాలు ఆపేక్షించాలి, ఆత్మను కోరుకోవాలి, కృపను కోరుకోవాలి. ప్రవచనం కానీ ఆత్మను ఆర్పకూడదు, ఆత్మ నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మ కృపావరాలు వాటిని నువ్వు కోరుకోవాలి. ఎవరు ప్రవచనం చెప్పేది? వారి మీద ఆత్మ ఉంది, ఆ దైవజనుడి మీద, ఆ సేవకుల మీద యెహోవా ఆత్మ నిలిచి ఉంది. యెహోవా ఆత్మ నిలిచి ఉంది, యెహోవా హస్తము నిలిచి ఉంది. అన్నా, నీ కలిగిన విశ్వాస పరిమాణంలో, నీ కలిగిన విశ్వాస భక్తి జీవితంలో, నీ కలిగిన విశ్వాసము, ప్రార్థన, మరి ఏదో నీ కలిగిన దాంట్లో నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు మాట్లాడవచ్చు. ఇక్కడ ఏంటంటే యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ, యెహోవా హస్తము, యెహోవా తోడుకుని ఇన్ని జరుగుతున్నప్పుడు, ఇన్ని ఉన్నప్పుడు ప్రవచిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆత్మ లేకుండా ప్రవచిస్తాం. ఆత్మ లేకుండా, ఆత్మ లేదుగా, ఆత్మను కోరుకోగా. బైబిల్ చెప్తుంది, గలతీ పత్రిక ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం. మనమును ఆత్మను అనుసరించి జీవించు వారమైతే, చూడండి అక్కడ, జీవించిన వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. అదే 5వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధముగా ఆపేక్షిస్తున్నాయి. ఆపేక్ష, ఉపేక్ష కాదు, ఆపేక్ష, కోరుకోవటం. ఆత్మేమో చూడండి, మళ్ళీ చదువుతున్నా, ఆత్మకును, మళ్ళీ చదువుతున్నా చూడండి 16వ వాక్యం. శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, 17వ వాక్యంలో, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షిస్తున్నాయి. ఉపేక్షించట్లేదండి, ఆపేక్షిస్తున్నాయి. అంటే శరీరం కోరుకున్నదేమో ఆత్మ కోరుకుంటుందా? శరీరానికి ఆత్మ రెండు కోరుకోవాలి, రెండు కోరుకోట్ల. చూడండి, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షిస్తున్నాయి అంట. ఆత్మ ఏమో ప్రార్థన చేయాలంటది, శరీరంగా నీరసం వచ్చేస్తుంది. ఒకసారి మనం ఆలోచన బీపీ డౌన్ అయిపోతుంది, చెమటలు పట్టేస్తుంది, కానీ షుగర్ డౌన్ అయిపోతుంది. దేవుడికి అన్ని తెలుసులే, రేపు చేద్దాంలే ప్రార్థన, ఏముంది, రేపు వెళ్ళొచ్చు, ఏం కాదు. సరే, అట్టాగే ఇప్పుడేం చేయాలి? గబ ఆనందం వేసేసి లేటుగా తిన్నాను కదా, చెమటలు పెట్టుకొని ఇప్పుడేం చేయాలి? కాసేపు ఆత్మ శరీరము ఆత్మ విరోధముగా ఆపేక్షిస్తున్నాయి అక్క. కనుక ఎవరు ప్రవచిస్తారు? యేసయ్య గ్రంథం చూడండి, ఎవరంట ప్రవచించేది? నా యందు మీ మాటలు నిలిచి ఉంటే, స్తోత్రం చెప్పాలి. దేవుని మాటలు మీ యందు నిలిచి ఉండును గాక. నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే ఎట్లాగా? దేవుని హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చింది. యెహెజ్కేలు ఆత్మవశుడయ్యాడు. యెహెజ్కేలు నడిపిస్తున్నాడు ఎండిపోయిన చోటకి, ఎండిపోయిన పరిస్థితుల మధ్యలోనికి. నిజమేగా, కుటుంబంలో ఎండిపోయిన వారు, ఒకప్పుడు వీడు మంచి ద్రాక్ష వలె, అదే మంచి తీగ, ఒకప్పుడు ఈ తీగ మంచిదే, ఇప్పుడు తిరుగుబాటులో ఉంది. ఈ తీగ ఎండిపోయిన అనుభవం ఉంది. ఈ విశ్వాసుల ప్రార్థన పోయింది, ఇతరులో అన్ని చల్లబడిపోయింది. ఎండిపోయిన తీగ, బయట పారవేయబడిన తీగ, మనుషులు పోగేసుకుంటున్నారు. ఈ రాత్రి ప్రభువు ఎండిపోయిన వాటిని, ఆమె
ఎండిన దానిని హల్లెలూయా చిగురింప చేసే దేవుడు. ఎండిపోయిన దాన్ని చిగురింప చేస్తాడు. చిగురింప చేయాలంటే ఆత్మవశులమై ఉండాలి. మనం ఆత్మను కోరుకోవట్లేదుగా, ఆత్మను ఆపేక్షించట్లేదుగా. మనమేంటి ప్రవచనమే చెప్పేసేస్తున్నాం. ఏకంగా ప్రవచనం చెప్పేసేస్తున్నాం. ప్రవచనం ఎవరు చూడండి, అక్కడ బైబిల్ చెప్తుంది. హెస్కేలు గ్రంథం 37వ అధ్యాయం అందుకైన 4వ వాక్యం, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలారా ఆ ఎముకలతో ఎట్లను ప్రవచనం ఎత్తాలి. ఎండిపోయిన ఎముకలతో ఒక మాట చెప్పాలి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట, స్తోత్రం చెప్పండి. నీ లోపల జీవపు మాటలేనా? నీ లోపట అదుగో దయగల మాటలేనా? నీ లోపట ఉన్న మాటలు ఏ మాటలు? నీ లోపల ఉన్న మాటలు ఏ మాటలు? దయగల మాటలు, నిత్య జీవపు మాటలు, అదుగో యథార్థమైన మాటలు. ఏ మాటలు? ప్రభు అయిన దేవుని మాటేనా? సజీవుడైన దేవుని మాటలేనో లోపల ఉన్నది? ఏది నిండి ఉందో, ఏది కలిగి ఉందో దానిని బట్టి నోరు మాట్లాడండి. ఈ రాత్రైనా ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడాలి. ఆత్మను కోరుకో, ఆత్మను అడుగు, ఆత్మ కోరు కనిపెట్టు. ప్రభు అయిన దేవుని హస్తం బలపరుచునుగాక, ప్రభు అయిన దేవుని హస్తం బలపరుచునుగాక. బలపరిచి ఎండిపోయిన ఎముకలతో అప్పుడు చెప్పాలి. ఎండిపోయిన లోయలో ఎముకలు ఎట్లా? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఆమేన్. యెహోవా మాట. ఎండిపోయిన ఎముకలకి సువార్త చెప్పాలి, స్తోత్రం చెప్పండి. మనం ఏడ చెబుతాం? ఏమండి, నేను ఒక చోటుకి వెళ్ళిందండి, నా ఎమ్మట ఎవరో తీసుకెళ్తా కదా, నేను తగ్గిపోద్దంట. తగ్గదమ్మా, ఎందుకమ్మా హాస్పిటల్ చూపించుకో. తగ్గదంటేనేమో పక్కనే నేను విశ్వాసం మాట చెబితే నా పక్కన అవిశ్వాసం మాట. దేవుడు మేలు చేస్తాడు అన్నా అనుకో, దేవుడు మేల ఊరుకోసాలి. కానీ నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, తెలిసిన వైద్యం ఉంది. నువ్వు విశ్వాసమో మరి ఊరుకో. మరి విశ్వాసం కలిగి ఉన్నామో లేవో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడప్పుడు విశ్వాసరహితంగా ఉన్నామో లేమో ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. పరీక్ష మనమే స్వపరీక్ష తెలుసుకోవాలి. నేను విశ్వాసం ఉన్నానా? విశ్వాసాన్ని విడిచిపెట్టేనా? భ్రష్టుడైపోయేనా? ప్రార్థన పోయిందా? భక్తి జీవితం చల్లారిపోయిందా? విశ్వాసం వైరాగ్యం తగ్గిపోయిందా? తొలడుగున ప్రార్థన, తొలడుగున విశ్వాసం ఏమైపోయింది? నిజమే, ప్రవచనం ఎత్తాలి. ఒక రోజున నీవు ద్రాక్షావల్లిలో ఉన్న తీగమైతే నీ దగ్గర దేవుని మాట, యేసు ప్రభు అని మాట నీ లోపల ఉంటే ప్రభు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు నడిపించునుగాక, ప్రభు నడిపించునుగాక. ప్రభు నడిపిస్తే అక్కడ ప్రభు అంటారు, ఇది బాగుపడద్దా? ఈ వ్యక్తి బాగుపడతాడా? అతను చెడ్డవాడే, మన కళ్ళుకి అర్థమైపోతుంది. అతనిలో ఏ మార్పు అయితే లేదు. మన కళ్ళతో చూస్తున్నాం. శరీరమైన కళ్ళుతో చూసామంటే ఖచ్చితంగా వాడు మారమని చెప్తాం. శరీరమైన కళ్ళు మన శరీరమైన కళ్ళు. ఈ కళ్ళు ఏంటి? శరీరమైన వాటితో చూస్తే లోతు చూసినట్టు చూస్తాం. లోతు చూసినప్పుడు పచ్చగా ఉందంట. లోతు అబ్రహాం ఇద్దరు కలిసి అంట ఒక సందర్భంలో వేరైపోయినప్పుడు లోతు కళ్ళెత్తి చూశాడు, అబ్రహాము కళ్ళెత్తి చూశాడు. కళ్ళెత్తి చూసినప్పుడు ఎటు పచ్చగా ఉందో, పచ్చగా ఉండగానే వెళ్ళాడు. కన్నులు ఎత్తినప్పుడు అప్పుడప్పుడు కన్నులు ఎత్తాలి. అక్క కళ్ళు చూడాలి. అప్పుడప్పుడు కళ్ళు, అప్పుడప్పుడు నిన్ను నీవుగా ప్రభు చేస్తాడు. కనుక ఈ రాత్రి ఎండిన ఎముకలు బ్రతుకుతాయా అది మీకే తెలియను. ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి యెహోవా మాట ఆలకించండి. యెహోవా జీవము కలిగిన దేవుడు, ఉన్నవాడనువాడు, మహిమ కలిగిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ప్రభు మాట ఆలకించు, ప్రభు మాట ఆలకించు. నా మాట కాదు,
మనం మన మాటలు చెప్తాం, మన మాటలు చెప్పేస్తాం, మన మాట చెప్పి మన మాట ఏం చేస్తాం, మన మాట చెప్పి మన మాటలతోనే బలపరచాలి, మన బానిసలాగా ఉండాలి, మన తల్లి తిరిగిపోవాలి, మనం నెంబరించాలి అంటాం. గర్వం వచ్చేసిందిరా. ఏది మన మాటల ఏదన్నా కలుగుద్దాం మన మాట వల్ల. ఈ రాత్రి అయినా యెహోవా హస్తంలో అప్పగించుకుని అదుగో ఎవరి యందు నిలిచి ఉన్నామో ఆ ప్రభు మాటలు మన హృదయంలో ఉంచుకుంటే, ఆ మాటలు నిలిచి ఉంటే నీకేది ఇష్టమో అడగండి. హల్లెలూయా. నీకేది ఇష్టమో అడగాలి, అది నీకు అనుగ్రహింపబడును గాక. ఎండిపోయిన ఎముకల దగ్గర యెహోవా మాట ఆలకించమన్నాడు. యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వాక్యము. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి నేను మీలోనికి జీవాత్మను, అదేగా నిత్య జీవపు మాటలు. స్తోత్రం చెప్పండి. నీ యొద్ద నిత్య జీవపు మాటలు, నీ యొద్ద దయగల మాటలు, నీ యొద్ద ఉన్న మాటలు వ్యర్థమైనవి కాదు, మోసమైనవి కాదు. నీవే పరిశుద్ధుడు దేవుడు అని నేను ఎరిగావు. నీ దగ్గర నిత్య జీవ మాటలు ఉన్నాయి. నిత్య జీవము, ఎండిన దాన్ని జీవము చేయగలిగిన మాట, ఎలాగో సైతం నీటి మరుగుగా మార్చగలిగిన మాట, అదుగో సమస్తము చేయడానికి సరిపోయిన వాడు సమర్థుడైన ప్రభువు మనకై ఉన్నాడనడానికి ఆ మాట పనిచేయనుగాక. ఆ మాట వెల్లడవుతూ ఉండగాని ఏంటా మాట? 5వ వాక్యం చదువుతుంటే వెంటనే యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయం, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు ఎన్ని ఆత్మీయతలు, ఎంతమంది ఆత్మ సంబంధంగా నేను దినాన ప్రభువులు మందిరంలో పరిచర్యలు చేసి, నేను ఎరుగుతున్న చిన్న పరిచర్యలు, ఈ చిన్న సేవలో ఎంతో మంది చక్కగా పరిచర్యలకు వచ్చి మేలు పొందుకుని ఆత్మ కొరకు కనిపెట్టు. ప్రభువైన దేవుని హస్తం బలపరుచునుగాక. బలపరిచి ఎండిపోయిన ఎముకలతో అప్పుడు చెప్పాలి. ఎండిపోయిన లోయలో ఎముకలు ఎట్లా? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఆమేన్. యెహోవా మాట. ఎండిపోయిన ఎముకలకి సువార్త చెప్పాలి, స్తోత్రం చెప్పండి. మనం ఏడ చెబుతాం? ఏమండి, నేను ఒక చోటుకి వెళ్ళిందండి, నా ఎమ్మట ఎవరో తీసుకెళ్తా కదా, నేను తగ్గిపోద్దంటాడండి. తగ్గదమ్మా, ఎందుకమ్మా హాస్పిటల్ చూపించుకో. తగ్గదంటేనేమో పక్కనే నేను విశ్వాసం మాట చెబితే నా పక్కన అవిశ్వాసం మాట. దేవుడు మేలు చేస్తాడు అన్నా అనుకో, దేవుడు మేల ఊరుకోసాలి. కానీ నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, తెలిసిన వైద్యం ఉంది. నువ్వు విశ్వాసమో మరి ఊరుకో. మరి విశ్వాసం కలిగి ఉన్నావో లేవో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడప్పుడు విశ్వాసరహితంగా ఉన్నామో లేమో ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. పరీక్ష మనమే స్వపరీక్ష తెలుసుకోవాలి. నేను విశ్వాసం ఉన్నానా, విశ్వాసాన్ని విడిచిపెట్టేనా, భ్రష్టుడైపోయానా, ప్రార్థన పోయిందా, భక్తి జీవితం చల్లారిపోయిందా, విశ్వాస వైరాగ్యం తగ్గిపోయిందా, తొలడుగునా ప్రార్థన, తొలడుగునా విశ్వాసం ఏమైపోయింది? నిజమే, ప్రవచనం ఎత్తాలి. ఒక రోజున నీవు ద్రాక్షావల్లిలో ఉన్న తీగమైతే నీ దగ్గర దేవుని మాట, యేసు ప్రభు అని మాట నీ లోపల ఉంటే ప్రభు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు నడిపించునుగాక, ప్రభు నడిపించునుగాక. ప్రభు నడిపిస్తే అక్కడ ప్రభు అంటారు, ఇది బాగుపడద్దా, ఈ వ్యక్తి బాగుపడతాడా, అతను చెడ్డవాడే, మన కళ్ళుకి అర్థమైపోతుంది. అతనిలో ఏ మార్పు అయితే లేదు. మన కళ్ళతో చూస్తున్నాం. శరీరమైన కళ్ళుతో చూసామంటే ఖచ్చితంగా వాడు మారని చెప్తాం. శరీరమైన కళ్ళు శరీరమైన కళ్ళు. ఈ కళ్ళు ఏంటి? శరీరమైన వాటితో చూస్తే లోతు చూసినట్టు చూస్తాం. లోతు చూసినప్పుడు
పచ్చగా ఉందంట. లోతు అబ్రహాం ఇద్దరు కలిసి అంట ఒక సందర్భంలో వేరైపోయినప్పుడు లోతు కళ్ళెత్తి చూశాడు, అబ్రహాము కళ్ళెత్తి చూశాడు. కళ్ళెత్తి చూసినప్పుడు ఎటు పచ్చగా ఉందో, పచ్చగా ఉండగానే వెళ్ళాడు. కన్నులు ఎత్తినప్పుడు అప్పుడప్పుడు కన్నులు ఎత్తాలి అక్క, కళ్ళు చూడాలి, అప్పుడప్పుడు కళ్ళు, అప్పుడప్పుడు నిన్ను నీవుగా ప్రభు చేస్తాడు కనుక ఈ రాత్రి ఎండిన ఎముకలు బ్రతుకుతాయా అది మీకే తెలియను. ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి యెహోవా మాట ఆలకించండి. యెహోవా జీవము కలిగిన దేవుడు, ఉన్నవాడనువాడు, మహిమ కలిగిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ప్రభు మాట ఆలకించు, ప్రభు మాట ఆలకించు. నా మాట కాదు, మన మాటలు చెప్తాం, మన మాటలు చెప్పేస్తాం. మన మాట చెప్పి మన మాట ఏం చేస్తాం? మన మాట చెప్పి మన మాటలతోనే బలపరచాలి. మన బానిసలాగా మన తల్లి తిరిగిపోవాలి, మనల్ని అంబరించాలి అంటాం. గర్వం వచ్చేసిందిరా. ఏది మన మాటల ఏదన్నా కలుగుద్దాం మన మాట వల్ల. ఈ రాత్రి అయినా యెహోవా హస్తంలో అప్పగించుకుని, అదుగో ఎవరి యందు నిలిచి ఉన్నావో ఆ ప్రభు మాటలు మన హృదయాల్లో ఉంచుకుంటే, ఆ మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి. హల్లెలూయా. మీకేది ఇష్టమో అడగాలి, అది మీకు అనుగ్రహింపబడును గాక. ఎండిపోయిన ఎముకల దగ్గర యెహోవా మాట ఆలకించమన్నాడు. యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వాక్యము. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి నేను మీలోనికి జీవాత్మను, అదేగా నిత్య జీవపు మాటలు. స్తోత్రం చెప్పండి. నీ యొద్ద నిత్య జీవపు మాటలు, నీ యొద్ద దయగల మాటలు, నీ యొద్ద ఉన్న మాటలు వ్యర్థమైనవి కాదు, మోసమైనవి కాదు. నీవే పరిశుద్ధుడు దేవుడు అని నేను ఎరిగావు. నీ దగ్గర నిత్య జీవ మాటలు ఉన్నాయి. నిత్య జీవము, ఎండిన దాన్ని జీవము చేయగలిగిన మాట, ఎలాగో సైతం నీటి మరుగుగా మార్చగలిగిన మాట, అదుగో సమస్తము చేయడానికి సరిపోయిన వాడు సమర్థుడైన ప్రభువు మనకై ఉన్నాడనడానికి ఆ మాట పనిచేయను గాక. ఆ మాట వెల్లడవుతూ ఉండగానే ఏంటా మాట? 5వ వాక్యం చదువుతుంటే వెంటనే యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయం, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు. ఎన్ని ఆత్మీయతలు, ఎంతమంది ఆత్మ సంబంధంగా నేను దినాన ప్రభువులు మందిరంలో పరిచర్యలు చేసి, నేను ఎరుగుతున్న చిన్న పరిచర్యలు, ఈ చిన్న సేవలో ఎంతో మంది చక్కగా పరిచర్యలకు వచ్చి మేలు పొందుకుని మరలా ఈ దినాన కనబడకుండా వాళ్ళు ఎండిపోయిన అనుభవం, నిత్య జీవం పోగొట్టుకున్నారు, జీవం పోగొట్టుకున్నారు. ఎండిపోయిన చెట్లాగా ఉన్నారు. ఇంకా ఎండిపోయిందని మనుషులు పోగేసుకుని కాల్ చేస్తారు. ఒకప్పుడు ఆత్మానుసారులే, ఒకప్పుడు ఆత్మీయులే, ఒకప్పుడు ఆ చిన్న పరిచర్య 2010-11 సంవత్సరాల మీటింగ్లో అప్పుడు మరలా 10 ఏళ్ళు వచ్చేపాటికి, 2020 వచ్చేపాటికి, మరలా 2024 వచ్చేపాటికి ఆ సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ సంవత్సరాల్లో లేదు. ఆలోచించండి. నిత్య జీవపు మాట ఏం చేస్తుంది? మీరు బ్రతుకున్నట్లు. స్తోత్రం చెప్పండి. మీరు బ్రతుకున్నట్లు. యెహోవా మాట మీరు ఆలకించండి. ఎండిన ఎముకలారా, యెహోవా మాట మీరు ఆలకించండి. మీరు బ్రతుకున్నట్లు నేను జీవాత్మ మీలోనికి, ఆమేన్ చెప్పండి, నేను జీవాత్మను మీలోనికి రప్పించుతున్నాను. పిలుస్తున్నాను. ఆమేన్ చెప్పండి. రప్పిస్తున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పిలుస్తున్నాను, రప్పిస్తున్నాను. జీవాత్మ మీరు వస్తే ఈ ఎండిపోయిన ఎముకలన్నీ బతుకుతాయి. ఏ మాట నీ దగ్గర ఉంది? నీ హృదయం శపితమైపోయిందా? నీ లోపల నిష్ఠూరం, శాపం, శపితమైన భాష, అవిశ్వాసం మాటలే. అరే విశ్వాసమైన పలుకు లేదు కదా. ఎంతకాలం దాసులకు అడ్డుగా ఉంటావు, సంఘానికి అడ్డంగా ఉంటావు, పరిచర్యలకు అడ్డుగా ఉంటావు. అరే ఎంతకాలం దేవుని దుఃఖపెడతావు, దేవుని దుఃఖపెడుతూ, పరిచర్యను దుఃఖపెడుతూ ఎంతకాలం అభ్యంతరం ఉంటావు, ఆటంకం ఉంటావు. ఈ దినమందైనా అదుగో నిజమైన ద్రాక్షావళి. ద్రాక్షావళిలో ఎవరు నిలిచి ఉంటారు? ఎవరుంటారు? మీరు నా యందును, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి అని ప్రభు కోరుతున్నట్లు. ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయాల్లో మన దగ్గర ఉంటాయో, యేసు ప్రభు వారి మాట మన దగ్గర ఉంటుందో, ఆ మాట ఏం చేస్తే తెలుసండి? ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు మీరు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూస్తున్నా అలా ఉండిపోతున్నావు, ఎండిపోతుంది. ప్రార్థన విశ్వాసాలు ఎందరో ఎండిపోతున్నారు, నీ కళ్ళ ముందు చేజారిపోతున్నారు. నీకు తెలిసి 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 భక్తిలో వైరాగ్యం విడిచిపెట్టి మరలా లోకంలో లోక పాప లోక ఇచ్చలకు పడిపోతూ ఉన్నారు. నాకెందుకులే, నేను బాగానే సంఘంలో ఉన్నాను, నాకెందుకులే, నేను బాగానే దీవించబడ్డాను అనుకుంటున్నావేమో. ఒకవేళ ఈ పూట జీవాత్మ, ఆమె ప్రభు మాటలు మన లోపల ఉన్నాయా? అయితే మీరు బ్రతుకున్నట్లు ఎండిపోయిన అనుభవాలు, ఎండిపోయిన పనులు, ఎండిపోయిన జీవితాలు, క్రియల ద్వారా ఎండిపోయామో, విశ్వాసం ఎండిపోయామో, పరిశుద్ధతలోనూ ప్రార్థనలోనూ ఎండిపోయిన వారు ఉన్నామేమో. ఈ రాత్రి వారి దగ్గర, ఎండిపోయిన వారి దగ్గర ఎండిపోయిన చెట్టును ఆమె వికసింప చేయగలిగిన వాడు. ఎవరు చెప్పారు మారరని? ఎవరు మారరండి. అది నీ విశ్వాసం, మారరని విశ్వాసం. చర్చికి రానండి, సంఘం జరగదండి, ఇదేగా మన విశ్వాసం. నీ పలుకు, నీ నోరే, నీ నోటి మాటే తీర్పు. విశ్వాస పలికేది ఏది? విశ్వాసం అయితే, ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య అయితే, ఈ కృపా పరిచర్యలో నువ్వు పరిశుద్ధుడిగా అదుగో సంఘములో సహవాసంలో చేర్చబడిన వారైతే నువ్వు అనేదేంటి? పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎటు ఉన్నా నీవు పలికేది తెలుసా? విశ్వాసమైన మాట. విశ్వాసమైన మాట ఎక్కడ ఉంటుంది? నీ లోపట నీవు ఎవరు ఏం నిలుచున్నావో, ఎవరి మాటలు నీవు నిలుచున్నాయో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ యోహాను సువార్తలో మరొక కార్యం జరిగింది తెలుసండి. యేసు ప్రభు వారు మేడగదిలోకి వెళ్ళి చక్కగా పరిశుద్ధులు పాదశుద్ధి జరుగుతుంది. ప్రభు బల్లారాధన అంటారా, అట్లా రొట్టె వేయడం జరుగుతుంది. ఆ విరవబడిన రొట్టె ఇశ్రాయేలు యోధా లోపలికి ఎప్పుడైతే వెళ్ళిందో సాతాను వాణిలో ప్రవేశించెను. అది వాక్యం చెప్తుంది. విరవబడిన రొట్టె లోపలికి వెళ్ళే బయటికి విరవబడింది. అసలు ప్రార్థనతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసింది. అక్కడ క్రమం జరిగింది. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడు ఆయన సశరీరుడు వచ్చిన నజరేయుడైన యేసు పాపులు, పనికిరాని వారు, అల్పులు, అయోగ్యులైన వారిని పిలిచి వారి పాదాలు కడిగి పాదాలు తుడిచి వారికి రొట్టె ఇచ్చారు. ఎంత ప్రణాళిక చూడండి. మట్టి ఘటం ఏ కొరకు పనికిరానిది. అయితే ప్రార్థించినప్పుడు రొట్టె ఎక్కడుంది? ప్రభు చేతిలో ఉంది. ద్రాక్షరసం అక్కడ, నిజమైన రక్తము, నిజమైన శరీరం అన్నప్పుడు అక్కడే ఉంది. ఈ శరీరం వారి హృదయం ఎట్లా ఉంది? వారి హృదయం సాతానుకు చోటిచ్చింది. నేడు సంఘంలో, నేడు దేవుని తోటలో ఎవరికి చోటిస్తున్నాం? సాతానికి. అయితే తిన్న రొట్టె సాతాను వాళ్ళకి వెళ్ళిపోతుంది. కనుక ఈ రాత్రి బ్రతుకున్నట్లు, ఎండిపోయిన వారు బతుకున్నట్లు ప్రవచనం ఎత్తి మాట్లాడు. జీవాత్మ, నేను జీవాత్మ నీ మీదగా రప్పించుచున్నాను.
ఆ మాట చెప్పంగానే చూడండి 37వ అధ్యాయం 6వ వాక్యంలో చర్మము కప్పి, ఒకటేమైందంట, ఎండిపోయిన ఎముకలు కదా, చర్మము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చెప్పమంటే చెబుతున్నారు, మీ అందరు పొందున్నారు. ఇప్పుడు జీవాత్మను రప్పించున్నాను అన్నారు. మనకు డౌట్, అన్ని డౌట్లే.